హాయ్ అండి, నమస్తే. లెట్స్ డైవ్ ఇంటూ అధీరానందన్ ఫోర్త్ పార్ట్. ఆపరా, నీ వల్ల అమ్మాయిలకి లైన్ వేసుకోవడానికి కూడా అవ్వటం లేదు. మొన్న మీనాక్షి లెటర్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసింది. ఎవరు? ఆ చీమిడి ముక్కులదా? ఇదిగో ఇదే. అసలు నీకు ఎలాంటి అమ్మాయో కావాలో ఏంటో నాకని కనీసం నన్ను ప్రశాంతంగా లవ్ చేసుకొనివ్వడం లేదు. ఆ మీనాక్షి ముక్కు చీది ఏడుస్తూ, నాకు నువ్వు చాలా ఇష్టం, అందుకే ఈ కష్టం అని చెప్తుంటే నా గుండె తరుక్కుపోయింది తెలుసా. ఇంకా ఇంతకంటే వెగటు జీవితంలో ఏముంటుంది అన్నట్టుగా మొహం పెట్టి వెనక్కి ఒరిగిపోయాడు ఆది. ఆ ఇసుక చేతులను తాకి బాధిస్తుంది గాయాల వల్ల. ఆది ఏం పట్టనట్టు ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ వచ్చిపోయే అలలు తన కాళ్ళను తాకుతూ ఉండగా అతనికి తెలియకనే రెప్పలు వాలిపోయాయి. వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు ఆది. తన తలపై కనపడుతున్న వ్యక్తిని చూస్తూ ఉండగా హాయ్ అంది ఆ అమ్మాయి. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. నువ్వేంటి ఇక్కడ? చేసిన ఓవర్ యాక్షన్ చాలేదా అన్నాడు. చాలేదనే కదా వచ్చింది అంది వేద. ఆది కోపానికి ఆ ఇసుక పిడుకల్లో బిగిసుకుంది. వేద, నీకు మాతో ఎందుకు? ప్లీజ్ ఇక్కడితో వదిలేస్తే అందరికీ మంచిది. అండ్ ఐఎమ్ సారీ, తను నిన్ను కొట్టి ఉండకూడదు, ప్లీజ్ వెళ్ళు అన్నాడు ధీరజ్. అలా ఎలా వెళ్తాను? నా ఫ్రెండ్స్ అందరూ వాడు కొట్టడం కోళ్ళ పందాలు చూసినట్టు చూశారు, ఎంతగా నవ్వుకున్నారో అంది వేద. ఆది ఒక్కసారిగా తన వైపుకు తిరిగి, నువ్వు బాధలో ఉంటే వాళ్ళు నవ్వుతున్నారంటే వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదు, అండ్ నీ బాధ వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది అంటే నువ్వు ఎలాంటి దానివో అర్థమవుతుంది. అండ్ వాడు వీడు అని మాట్లాడి గౌరవం తగ్గిందో నా చెయ్యి కాదు కాలు సమాధానం చెప్తుంది అన్నాడు. రే, ఏంట్రా నీకంత పొగరు అని చెయ్యెత్తింది వేద. ఒక్క ఉదుటన లేచి చెయ్యి వెనక్కి పెట్టి, అమ్మాయిలకి బలుపు ఉండాలి, ఎందులో తెలుసా? ఎవడి కింద బ్రతకూడదు అన్న బలుపు, ఎవడి దగ్గర చెయ్యి చాపకూడదు అన్న బలుపు, అంతేకాని ఇలా మాటలు పారేసుకొని పడుకున్న గాడిదని లేపి మరీ తన్నించుకునేంత బలుపు ఉండకూడదు అన్నాడు. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అండ్ నేను ఎప్పుడూ ఏ ఆడదాన్ని ముట్టుకోలేదు, బికాస్ నీలాంటి ఆడవాళ్ళు నాకు ఎప్పుడూ తగలలేదు. అయినా కానీ వాడు ఏడుస్తున్నాడు కనుక సారీ, నేను నిన్ను కొట్టడం తప్పే, ఇంకా అన్నీ ఆపేస్తే బాగుంటుంది అన్నాడు చేతిని విడిచి. నిన్ను వదిలేయడమా? నో వే, నువ్వు రోడ్డు మీదకు వచ్చేదాకా నిన్ను వదలనురా, చూసుకుందాం నువ్వో నేనో అంది వేద. ఆది కళ్ళు తిప్పి తన వెంట్రుక తీసి కిందకి విసిరాడు. దాంతో నడుచుకుంటూ ముందుకు కదిలాడు. ధీరు దాంతో తన వెనకే కదిలాడు. వదిలేరా, ఇవేం పట్టించుకోకు అన్నాడు. తనని పట్టించుకునే స్థితిలో నేను లేనులేరా అన్నాడు ఆది వేగంగా నడుస్తూ. ఎందుకు, ఏమైంది అన్నాడు ధీరు కంగారుగా. అది ఒక్కసారిగా ఏదో తట్టినట్టు ధీరు ఆది చేయి పట్టుకొని అక్కడి నుండి పరుగుపెట్టాడు. సీన్ కట్ చేస్తే తర్వాతి రోజు ఉదయం క్రికెట్ ప్రాక్టీస్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న ఆది వైపు ఎవరో చూస్తున్నట్టు కలిగిన అనుభూతికి వెనక్కి తిరిగి చూడగా వేద సీట్లో కూర్చొని చూస్తూ ఉంది. ఆదికి చాలా చికాకు కలిగింది. ఇంకా ఒక్కసారి కూడా తనని చూడలేదు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. హే ఆది అని వచ్చాడు సూర్య, ఆది ఫీల్డింగ్లో బిజీగా ఉండటంతో. చెప్పండి కెప్టెన్. అది నువ్వెందుకో వీక్గా అనిపిస్తున్నావు ఏంటి అన్నాడు సూర్య. అదేం లేదు కెప్టెన్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఆర్ యూ ష్యూర్? నీ ఫస్ట్ మ్యాచ్ అని నర్వస్గా ఉన్నావా? నో, నేను చాలా బాగున్నాను కెప్టెన్, మీరే వరీ అవ్వకండి, ఐఎమ్ ఫైన్ అన్నాడు ఆది. ఓకే ఆది, టేక్ కేర్, ఇక వెలులే, రేపు త్వరగా వచ్చేసేయి అన్నాడు సూర్య. ఎస్ కెప్టెన్, థ్యాంక్ యూ అంటూ కదిలాడు. ఆది గ్రౌండ్ నుండి బయటికి కదిలాడు. పరుగులాంటి నడకతో తన హోటల్ వైపు కదిలిపోయాడు. వెనకే వెళ్ళాడు ధీరు. రే, ఏమైంది, ఎందుకంత హడావిడి అన్నాడు ఇద్దరు లిఫ్ట్లోకి రావటమే. ఏం లేదు అన్నాడు ఆది. రే, ఏంటది చేతికి అన్నాడు ఎర్రగా కందిపోయి వాచి ఉండటంతో. ఏం లేదు అని లాక్కున్నాడు ఆది. ఏమైంది అది? నీ కోపం, నీ ఆరోగ్యం గురించి క్షణక్షణం ఆలోచించి నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఇంత అజాగ్రత్తగా నువ్వు ఉండి నన్ను మరింత బాధ పెట్టాలా అన్నాడు. అది డాక్టర్ ఏమన్నాడో నీకు గుర్తుంది కదా? ధీరు, నాట్ నౌ, అంత కష్టంగా ఉంటే దొబ్బే అని డోర్కి ఓపెన్ చేస్తే అలాగే ధీరు మొహంపై డోర్ వేశాడు ఆది. లోనికి వెళ్ళి అలాగే కూలబడ్డాడు. తన శరీరం, తన మనసు చాలా బాధిస్తుంది. అసలు ఈ వేద ఎవరు? చాలా ఎక్కువ చేస్తుంది. తనని చూస్తుంటేనే నా మూడ్ అంతా దొబ్బేస్తుంది. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తుంది అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే, హే వేద, చెప్పు సతీష్,
నువ్వు అడిగిన డీటెయిల్స్ దొరికాయి, ఇదిగో అన్నాడు ట్యాబ్ తన వైపుకు తిప్పుతూ. పేరు అధీరానందన్, అనాథగా పెరిగాడు, క్రికెట్లో ఆరితేరినవాడు, సడన్గా దొరికిన ఇండియా టీంలో అవకాశం. ఇంతేనా? ఇవేనా తన గురించి దొరికింది? నువ్వేం చేశావు సతీష్? ఇట్స్ టూ బ్యాడ్. ఈ ఇన్ఫర్మేషన్ ఆడున్న అనాథాశ్రమం సందులో అడిగిన వాళ్ళు కూడా చెప్తారు. అసలు ఈ ధీరజ్ ఎవరు? వాడికి వీడికి ఎలా సంబంధం? అసలు వీడికి ఎవరూ లేరా? వాడిని గమనించావా? వాడి చేతికి ఉన్న వాచ్ విలువ 6 కోట్లు ఉండొచ్చు. ఒక అనాథకి ఎలా వస్తుంది అంత డబ్బు? ఇండియా టీంలో సెలెక్ట్ అయ్యాక కొన్నాడేమో అన్నాడు సతీష్. అంత లేదు. ఎవరిస్తారు అంత డబ్బు ఫ్రెషర్కి? సంథింగ్ ఈజ్ ఫిషీ. వీడి కటింగే తేడాగా ఉంది. అండ్ ఆల్సో నేను మా నాన్నకి కంప్లైంట్ ఇచ్చాక కూడా ఎవరు ఏం మాట్లాడకుండా తనని గేమ్లో ఉంచారంటే నువ్వు ఇవన్నీ ఒక అనాథ చేయగలడు అనుకుంటున్నావా? నువ్వు చెప్తుంటే అనుమానంగానే ఉంది. కనుక్కుంటాను అని వెళ్ళబోయాడు సతీష్. సతీష్, వాళ్ళందరినీ తరిమేశావా? ఎవరిని? నీ ఫ్రెండ్స్నా అన్నాడు సతీష్. వాళ్ళు నా ఫ్రెండ్స్ ఏంటి? అవకాశవాదులు, నా డబ్బులపై పడి తినే రాబందులు అంది వేద. వాళ్ళని పంపేశానులే కానీ సడన్గా ఏమైంది? వాళ్ళు నీ కాలేజ్లో ఎప్పటి నుండో ఫ్రెండ్స్ కదా అన్నాడు సతీష్. జ్ఞానోదయం అయింది. ఇంతకీ వీడి ఏ కాలేజ్ అంది. జేజే యూనివర్సిటీ. ఓ అవునా, నాకు అక్కడ అడ్మిషన్ తీసుకో అంది వేద. డాడీ ఒప్పుకుంటారా ఈ సడన్ యూనివర్సిటీ చేంజ్కి? అవంతా నాకు తెలీదు, నువ్వు మేనేజ్ చేయి సతీష్, బాయ్ అంది వేద. కానీ అంటుండగానే డోర్ వేసేసింది వేద. బెడ్ పైకి చేరి వెళ్ళకిలా పడిపోయింది. ఆ ధీరా, ఇంట్రెస్టింగ్ అంది. సీన్ కట్ చేస్తే ఆది ఆలోచనలో ఉండగానే ధీరు తలుపు తెరిచి లోనికి నడుచుకొచ్చాడు. ధీరు అది అనబోతున్న ఆదిని ఆపుతూ జస్ట్ షటప్ అంటూ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని వర్క్లో మునిగిపోయాడు ధీరు. అప్పటికే 2 గంటలై సాయంత్రం కావస్తుంది. ఇక ఆది ఓపిక నశించగా రే సారీ అన్నాడు కాళ్ళ మీద పడి. ధీరు ఆదిని చూసి మూసుకుని దొబ్బే అని సైగ చేశాడు. దాంతో ఆది కళ్ళు తిప్పుతూ ల్యాపిని దూరంగా తోసి ధీరుకి చెక్కిలిగింతలు పెట్టాడు. దాంతో ధీరు మెలికలు తిరిగిపోతూ ఇక తన వల్ల కాక నవ్వుతూ వదలమని ప్రాధేయపడ్డాడు. క్షమించానని చెప్పు అన్నాడు మరింతగా చెక్కిలిగింతలు పెడుతూ. సరే సరే అన్నాడు ధీరజ్. అలా రా దారికి అన్నాడు ఆది పక్కకు ఒరిగిపోయి. వెదవా, ఏమన్నా తిన్నావా? బీర్ అన్నాడు ఆది. ధీరు కళ్ళు తిప్పి సగ్గుబియ్యం కిచడి ఒక కాఫీ ఆర్డర్ చేసి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేస్తున్నాడు. ఫుడ్ రావడంతో ఆది ఏదో తిన్నాను అనిపించి కాసేపటికి అలాగే నిద్రపోయాడు. ధీరు వర్క్ అయిపోవడంతో లేచి ఆది చేతికి గాయానికి మందు రాసి రూమ్ లాక్ చేసుకొని బయటికి వెళ్ళాడు. ఆ హోటల్లోనే 10వ ఫ్లోర్లో ఉన్న ఒక తలుపుపై చిన్నగా తట్టాడు. నిమిషానికి డోర్ తెరుచుకుంది. వేద అన్నాడు ధీరజ్. నువ్వేంటిక్కడ అంది వేద. బాల్కనీలో మాట్లాడుకుందామా అన్నాడు తనని చూస్తూ. వేద 1 నిమిషం తర్వాత అలాగే అంది డోర్ వేసి ధీరజ్ వెనక నడుస్తూ. ఇద్దరూ బాల్కనీకి చేరుకొని చిన్న బల్లలా ఉండటంతో దానిపైన కూర్చున్నారు. చెప్పు అంది వేద. నేను సారీ చెప్పాను, తను సారీ చెప్పాడు, అంతటితో వదిలేయాలి. కానీ నువ్వు వదలటం లేదు. బ్యాక్గ్రౌండ్ చెక్కులు తన వెనక తవ్వాల్సిన పని నీకేంటి అన్నాడు ధీరజ్. వేద ధీరజ్ని చూసి షాక్లో ఉండిపోయింది. తర్వాతి భాగంతో రేపు కలుస్తాను.